ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా సాగయ్యే సోయా చిక్కుడును ఇటీవలి కాలంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల రైతులు కూడా సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఖరీఫ్లో వర్షాధారంగా తక్కువ కాలంలో మంచి దిగుబడినిచ్చే పప్పుజాతి పంట సోయా చిక్కుడు. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల దిగుబడి సాధించే వీలుంది. ప్రస్తుతం క్వింటాకు 4,400 నుంచి 5,200 రూపాయల ధర లభిస్తోంది. ఈ పంట సాగు వల్ల భూసారం కూడా పెరిగే అవకాశం ఉండడంతో చాలా మంది రైతులు సోయా సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే రకాల ఎంపిక, విత్తే సమయం చాలా ముఖ్యమని తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా రామ్నగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి. రైతుకు మంచి నికర లాభం అందించే పంటల్లో సోయా చిక్కుడు ఒకటి. ఇది లెగ్యూమ్ జాతికి చెందిన పప్పు జాతి పంట. అయితే నూనె గింజ పంటగా దీనికి అధిక ప్రాధాన్యత ఉంది. నూనెలో కొవ్వు శాతం తక్కువ ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. నూనె తీసిన సోయా పిండిలో 50 నుంచి 60% మాంసకృత్తులు ఉండటం వల్ల వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో దాణా తయారీకి ప్రధాన ముడిసరుకుగా వాడుతున్నారు. తెలంగాణలో నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలలో ఈ పంట అత్యధికంగా సాగులో ఉన్నా గత 3 ఏళ్లుగా ఇతర జిల్లాలకు కూడా విస్తరించింది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలో దీని సాగు విస్తీర్ణం తక్కువగా ఉంది. అయితే ఏటా ప్రకాశం, గుంటూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో ఏటా ఈ పంట విస్తీర్ణం పెరుగుతోంది. తెలంగాణలో సోయా చిక్కుడు సాగుకు జూన్ 15 నుంచి జులై 15 వరకు అనుకూల సమయం. కోస్తా జిల్లాల్లో ఆగస్టు, సెప్టెంబర్ వరకు విత్తుకోవచ్చు. సారవంతమైన నల్లరేగడి నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. తెలంగాణలో ఎక్కువ మంది రైతులు వర్షాధారంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం సోయా చిక్కుడు విత్తేందుకు అనుకూల సమయం. అయితే అధిక దిగుబడులు పొందాలంటే విత్తన ఎంపిక ముఖ్యమని తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా రామ్నగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి. మనము సోయా చిక్కుడు విషయానికి వచ్చేటప్పటికి మనకు సోయా చిక్కుడు విత్తనం అనేది చాలా వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. విత్తన సేకరణ. రెండవది వచ్చేటప్పటికి మన విత్తనాన్ని ఎప్పుడు వేసుకోవాలనే దానిపైన ముందుగా దృష్టి పెట్టాలి. ఇప్పుడు వచ్చే సీజన్కి ఈ విత్తన సేకరణలో విత్తనం ఎంత మంచిగా ఉంటే ఫలితం అనేది అంత బాగా వస్తుంది. అదేవిధంగా మనం దిగుబడిలో మనకు 25 నుంచి 30% మనకు మంచి విత్తనం పైనే ఆధారపడి ఉంటుంది దిగుబడి అనేది. సో మంచి రకాలను ఎంచుకోవాలి. మనకు సోయా చిక్కుడు విత్తనానికి వచ్చినప్పుడు మొత్తం కూడా రకాలు ఉన్నాయి. సో రకాల విషయానికి వచ్చేటప్పటికి ఒకసారి మనం కొనుక్కొని వేసుకున్న విత్తనాన్ని మనం 3 సంవత్సరాల వరకు వాడుకోవచ్చు. అదేవిధంగా విత్తనం సేకరించేటప్పుడు మనకు 3 రకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఒకటి JS 335. ఈ రకం మధ్యకాలిక కాలపరిమితి కలిగి ఉంది. అంటే 95 నుంచి 105 రోజులకు మనకు పంట చేతికి వస్తుంది. దిగుబడి వచ్చేసి 8 నుంచి 10 క్వింటాల దిగుబడి ఎకరానికి దిగుబడి రావడం జరుగుతుంది. ఇంకొకటి బాసరా అనే రకం ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి విడుదల చేయడం జరిగింది. ఇది దీర్ఘకాలిక రకం. అంటే 115 రోజుల వరకు మనకు పంట చేతికి వస్తుంది. 10 నుంచి 12 క్వింటాల దిగుబడి ఇవ్వడం జరుగుతుంది. మూడవది వచ్చేసి JS 9305. ఈ రకం అనేది స్వల్పకాలిక రకం. అంటే మనకు 90 రోజుల వరకే పంట చేతికి రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి 8 క్వింటాల దిగుబడి ఎకరానికి ఇవ్వడం జరుగుతుంది. వీటికి తోడు మనకు కొన్ని ప్రైవేట్ రకాలు విక్రాంత్ అని కానీ లేకపోతే అలాంటి రకాలు కొన్ని అందుబాటులో ఉన్నాయి. సో ఆ రకాలను ఎంచుకునేటప్పుడు కూడా ఏంటంటే ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొంటుంటారు. ఏ రకాన్నైనా మనం కొన్నప్పుడు ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకు రిజిస్టర్ చేసినటువంటి వ్యాపారుల దగ్గర కానీ మనకు వ్యవసాయ పరిశోధన స్థానాల కానీ కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా కానీ మాత్రమే, లేదా మనకు వ్యవసాయ శాఖ ద్వారా మన సబ్సిడీల కింద విత్తనాన్ని తీసుకునేటప్పుడు అట్లనే అంటే గుర్తింపు పొందిన ఏజెన్సీల ద్వారానే విత్తనాన్ని కొనాలి. మళ్ళీ కొన్న తర్వాత రైతులు ఏం చేయాలంటే సోయా చిక్కుడుకు ముఖ్యంగా ఏంటంటే మొలక శాత సమస్య అనేది అధికంగా ఉంటుంది. దాన్ని మనం రైతులు మనకు కొన్ని 100 విత్తనాలు తీసుకొని ఒక దగ్గర వేసుకొని దాంట్లో ఎన్ని మొలక వస్తున్నాయో చూసుకోవాలి విత్తనానికి ముందు. అంటే మొలక శాతం పరీక్ష అనేది తప్పకుండా తమ ఇంటి వద్ద చేసుకున్నట్లయితే మనం దాన్ని ఆధారం చేసుకొని ఎంత విత్తన మోతాదు వేయచ్చు అనేది మనం అంచనా వేయడానికి జరుగుతుంది. అదేవిధంగా మనం విత్తుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏంటంటే ముఖ్యంగా విత్తనం యొక్క పొర అనేది చాలా పలుచగా ఉంటుంది. కొద్దిగా మనం పైనుంచి కిందెత్తేసినా కానీ లేకపోతే వేడిలో కొద్దిగా భూమి యొక్క వేడి అనేది చల్లరకు ముందు కూడా విత్తుకోవడం వల్ల కానీ మొలక శాతం అనేది కోల్పోతుంది. అందుకే ఏంటంటే రైతులు తొందరపడకుండా తగినంత వర్షపాతం మనకు వచ్చిందని తెలుసుకున్న తర్వాత, అంటే 70 నుంచి 100 మిల్లీమీటర్ల వర్షపాతం మనకు వచ్చిన తర్వాతనే విత్తుకోవాలి. మళ్ళీ విత్తుకునే ముందు కూడా రైతులు ఏంటంటే తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలి.
అంటే విత్తన శుద్ధి అంటే మనం FIR అంటాం. మొదటిగా శిలీంద్రనాశినితోని, తర్వాత కీటకనాశినితోని, తర్వాత మనం రైజోబియం కల్చర్ అంటాం. ఇది లెగ్యూమ్ జాతి పంట కాబట్టి మనం తప్పకుండా రైజోబియంతో మనం చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు వేరు గుడిపేలు అనేవి ఏర్పడతాయి. దాని ద్వారా మనము పంటకు నత్రజని వేయకుండానే దానికి తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వేరు గుడిపేలు అనేది మంచిగా ఏర్పడతాయో పంట యొక్క దిగుబడి అనేది కూడా అధికంగా ఉంటుంది. సోయా చిక్కుడును ఏ విధంగా విత్తినా ఎకరాకు 1,60,000 మొక్కలు ఉండేటట్లు చూసుకుంటే దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. విత్తిన వెంటనే ఎకరాకు 1.4 లీటర్ల పెండిమిథాలిన్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 20 నుండి 25 రోజులలోపు గొర్రుతో అంతర కృషి చేసి కలుపును నివారించాలి. దీనివల్ల మొక్కల మొదళ్లకు మట్టి ఎగదొయ్యబడి వేరు గాలిపోసుకుని పైరు ఆరోగ్యంగా పెరుగుతుంది. సోయా చిక్కుడును వర్షాధారంగా సాగు చేసినప్పటికీ నీటి వసతి ఉన్న రైతాంగం పైరు 20 రోజుల దశలో ఒకసారి, కాయ అభివృద్ధి చెందే దశలో మరోసారి నీటి తడి అందించినట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు. సోయా చిక్కుడును ఇతర పంటలతో కలిపి అంతర పంటగా సాగు చేయవచ్చు. ఈ పంటకు రసం పీల్చు పురుగులు, ఆకుముడత, పెంకు పురుగుల సమస్య అధికంగా ఉంటుంది. వీటి నివారణకు సకాలంలో తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే పైరు ఆరోగ్యంగా పెరిగి మంచి ఫలితాలను అందిస్తుంది.